వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్. ప్రెజెంట్ మనకు ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక ఇండిపెండెంట్ హౌస్ మీ ముందుకు తీసుకొచ్చామండి. సో ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి. మధ్యలో ఎవ్వరికి ఒక్క రూపాయి కూడా కమిషన్ ఇవ్వనవసరం లేదండి. డిస్ప్లే మీద డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను. ఓనర్ నెంబర్కు కాల్ చేయండి, మరిన్ని డీటెయిల్ తెలుసుకోవచ్చు. సో ఇది టోటల్గా 150 గజాలలో కట్టిన ఇల్లు అండి. కేవలం 72 లక్షలు మాత్రమే చెప్తున్నారు. ఈ 72 లక్షలలో కూడా మీకు 80% బ్యాంక్ లోన్ తీసుకోవచ్చండి. 80% తీసుకోవచ్చండి. మీరు ఏ బ్యాంక్ లోన్ అయినా 80% లోన్ ఇస్తారండి. ఎందుకంటే ఇది హెచ్ఎండిఏ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు కాబట్టి. సో ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మేము క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. దయచేసి వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూస్తే ఇల్లు ఎక్కడ ఉన్నది, ఎంత డిస్టెన్స్లో ఏమున్నది అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్‌గా మనం ఇక్కడ చూస్తున్నది ఇదే ఇల్లు అండి. మనకు డైమెన్షన్ కూడా చాలా మంచి డైమెన్షన్ ఉంటుందండి. ఫ్రంట్ సైడ్ 30 ఉంటుంది, బ్యాక్ సైడ్ 45 ఉంటుంది. 30/45 చాలా మంచి డైమెన్షన్ అండి. సో మనకు చూసుకోవచ్చండి, ఆపోజిట్ కూడా మనకు 30 ఫీట్ రోడ్ ఉంటుందండి. ఆపోజిట్ కూడా 30 ఫీట్ రోడ్ ఇది ఇళ్ళ మధ్యలో ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అండి. సో మనకు కార్ పార్కింగ్ కూడా చూసుకోవచ్చు, చాలా స్పేసెస్గా ఇచ్చారు. కార్ పార్కింగ్లో మనకు ఇక్కడ టైల్స్ ఇచ్చారు, అలాగే మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు, ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు. సో మనకి ఇక్కడ స్టెప్స్ కింద వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇస్తున్నారు. ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఇల్లు కూడా వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది. మెయిన్ డోర్ కూడా వెస్ట్ ఫేసింగ్లో ఇచ్చారు. ఇది వచ్చేసి హాల్ అండి. ఇది మనకు హాల్లో ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు ఒక విండో కూడా ఇచ్చారండి వెంటిలేషన్ కోసం. మనకి ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ ఇచ్చారు. అలాగే మనకు దీంట్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు, ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు. సో ఎలాంటి పొల్యూషన్ ఉండదు, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదండి. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. సో మనకి ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. ఇది కామన్ వాష్రూమ్ మనకు ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకు ఇదొక బెడ్రూమ్ అండి. ఇది ఈ బెడ్రూమ్లో మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ కూడా మనకు ఒక విండో ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు. అలాగే దీంట్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు, ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారండి. మనకు ఈ మాస్టర్ బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. సో మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకు ఇక్కడ రైట్ సైడ్లో ఒక విండో ఇచ్చారు వెంటిలేషన్ కోసం. ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు. మనకు యాస్టీస్గా దీంట్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు, ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు. ఇది టీవీ యూనిట్ అండి. టీవీ మన హాల్ నుంచి టీవీ యూనిట్ ఇక్కడ మనకు ఒక ఆర్చ్ లాగా ఇచ్చారండి గ్రాండ్‌గా. మనం ఇటు లోపలికి ఎంటర్ అవుతుంటే మనకు ఇక్కడ డైనింగ్ ఏరియా ఉంటుందండి. ఇది డైనింగ్ ఏరియా అండి. మనకు డైనింగ్ ఏరియా నుంచి ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు. మనకు బ్యాక్ సైడ్ డోర్ ఇచ్చి మనకు బ్యాక్ సైడ్ ఒక వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారండి ఇక్కడ. అలాగే మనకి లెఫ్ట్ సైడ్‌లో మనకు ఒక విండో ఇచ్చారు. ఇక్కడ నుంచి కూడా మనకు వెంటిలేషన్ గానీ, ఎయిర్ గానీ చాలా బా వస్తుంది. ఇదొచ్చేసి పూజా రూమ్ అండి. మనకు పూజా రూమ్, కిచెన్ సెపరేట్ ఇచ్చారు. సో మనకు పూజా రూమ్‌లో ఒక విండో కూడా ఇచ్చారండి దీంట్లో. ఇదొచ్చేసి కిచెన్. మనం కిచెన్ కూడా చూసుకోవచ్చు. చాలా స్పేసెస్‌గా ఇచ్చారు. ఇక్కడి నుంచి ఒక విండో ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ సెల్ఫ్‌లు ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ ఒక 2 ట్యాప్స్ ఇచ్చారండి ఇక్కడ వాష్ బేసిన్ దగ్గర. టోటల్‌గా 72 లక్షలు మాత్రమే చెప్తున్నారండి. రేటు ఇంకా తగ్గిస్తారు. 80% ఏ బ్యాంక్‌లోనైనా మీరు లోన్ తీసుకోవచ్చండి. సో మనకు బ్యాక్ డోర్ నుంచి మనకి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ. సో మనకి ఇక్కడ బోర్ ఇచ్చారు. సో వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. సో మీకు ఒక్కసారి క్లియర్‌గా మెన్షన్ చేసి చూపిస్తాను. ఇల్లు ఎక్కడున్నది, ఎంత డిస్టెన్స్‌లో ఏమున్నదనేది.
ఇదొచ్చేసి టోటల్‌గా 150 స్క్వేర్ యార్డ్‌లో కన్స్ట్రక్షన్ చేసిర్రు. మనకు ఇల్లొచ్చేసి వెస్ట్ ఫేసింగ్‌లో ఉంటుంది. 2 బీహెచ్‌కే హౌస్. సో, మనకు ఆపోజిట్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉంటుంది. ఎందుకంటే ఇది హెచ్ఎండిఏ కాబట్టికి మినిమమ్ 30 ఫీట్, 40 ఫీట్, 50, 60 ఫీట్ ఉంటాయండి. మినిమమ్ 30 ఉండాలండి. హెచ్ఎండిఏ రూల్ ప్రకారం మినిమమ్ 30 ఫీట్ రోడ్ ఉండాలి ఏ ఇల్లుకైనా. సో, ప్రైస్ విషయానికొచ్చినట్లయితే